భారతదేశంలోని అతిపెద్ద శ్రీకృష్ణుని విగ్రహం. ఈ ఆలయాన్ని 8వ శతాబ్దం చివరిలో పల్లవ రాజులు నిర్మించారు. శ్రీకృష్ణుడు కౌరవులకు విశ్వరూపం చూపిన ప్రదేశం. ఇరవై 25 అడుగులలో వెలసిన శ్రీకృష్ణుని విగ్రహం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హేమంత్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం స్టార్ట్ చేసిన 108 వైష్ణవ దేవాలయాలు అయితే ఒక ఆలయాన్ని అయితే దర్శించబోతున్నాం. మనం ఇంతకుముందు అయితే ఈ కాంచీపురంలో దీశ ప్రకాశ్ పెరుమాళ్ ఆలయం అయితే దర్శించాం. ఈరోజు మనం చూడబోయే ఆలయం ఏంటంటే పాండవ దూత పెరుమాళ్ ఆలయం అండి. ఈ ఆలయం మీద శ్రీకృష్ణుడు కౌరవులందరికైతే ఆయన యొక్క విశ్వరూపాన్ని అయితే ప్రదర్శించారు. అలానే అదే కాకుండా పాండవుల యొక్క మునిమనవుడైన జనమేజయుడు కూడా ఈ ఆలయంలో అయితే ఆయన యొక్క విశ్వరూపాన్ని అయితే చూపించారు. ఇప్పుడైతే మనం ఈ ఆలయం దగ్గరికి అయితే వెళ్ళి ఈ ఆలయం యొక్క పూర్తి స్థల పురాణ నిర్మాణం అయితే తెలుసుకుందాం. ఈ వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని స్టార్ట్ అవర్ వీడియో. ఇదేనండి టెంపుల్. ఇప్పుడు టెంపుల్లోకి వెళ్ళే ముందు టెంపుల్ యొక్క టైమింగ్స్ చేసుకుని వస్తే ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 11 వరకు, తిరిగి మళ్ళీ 4 గంటల నుంచి 7:30 వరకు అయితే మనకి ఈ టెంపుల్ ఓపెన్లోనే ఉంటుందండి. ఇప్పుడు మనం టెంపుల్లోకి అయితే వెళ్ళి ఈ టెంపుల్ యొక్క పూర్తి విషయం అనేది తెలుసుకున్నాం. పదండి. ఓకేనండి, ఇప్పుడు మనం ఈ ఆలయం తాలూకు స్థల పురాణం అయితే తెలుసుకుందాం. ఈ ఆలయం తాలూకు స్థల పురాణం అనేది మహాభారతం ఇతిహాసాలకైతే సంబంధించిందండి. అది ఏమిటంటే హస్తినాపురం రాజు అయిన దుర్యోధన దగ్గరికి అయితే ఒకరోజు శ్రీకృష్ణుడు పాండవుల యొక్క దూతగా అయితే దుర్యోధన దగ్గరికి అయితే వెళ్తారు. అప్పుడు దుర్యోధనుడు శ్రీకృష్ణుని ఎలా అయినా చంపాలనే ఉద్దేశంలో అయితే ఒక గొయ్యి అనేది తవ్వి ఆ గొయ్యిలో అయితే కార్పెట్, బల్లలు, కుర్చీలు అవన్నీ వేసేసి శ్రీకృష్ణుని అయితే దాంట్లో అయితే వేసేస్తారు. అలా శ్రీకృష్ణుని చంపాలని దుర్యోధన దగ్గర ఉండే కొంతమంది మల్ల యోధులను కూడా ఆ గొయ్యిలోనైతే ఉంచుతారు. శ్రీకృష్ణుని చంపాలని ఆ యోధులందరూ అయితే ప్రయత్నిస్తున్న సమయంలో అయితే శ్రీకృష్ణుడు మహావిష్ణు యొక్క అవతారం కాబట్టి ఆ కౌరవులు అందరికీ అలానే ఆ మల్లయోధులకి ఆయన యొక్క విశ్వరూపాన్ని అయితే చూపిస్తారు. అలానే దుర్యోధన తండ్రి అంధుడైన ధృతరాష్ట్రుడు కూడా ఆ శ్రీకృష్ణుని యొక్క విశ్వరూపాన్ని అయితే చూస్తారు. అప్పుడు ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణుని ఒక వరమిమ్మని అయితే కోరుతారు. అది ఏమిటంటే ఆ శ్రీ మహావిష్ణువు యొక్క విశ్వరూపాన్ని చూసిన తర్వాత ఆయన కంటితో ఎటువంటి దృశ్యాన్ని కూడా చూడకూడదనే ఉద్దేశంలో ఆయన్ని అంధుని చేయమని అయితే శ్రీకృష్ణుని అయితే కోరతారు. ఇక్కడ స్వామివారు పాండవుల యొక్క దూతగా అయితే వ్యవహరించిన దానివల్ల ఇక్కడ స్వామివారిని పాండవ దూత పెరుమాళ్ అని అయితే పిలుస్తారు. ఈ ఆలయం తాలూకు మరొక ప్రత్యేకమైన విషయం ఏమిటంటే పాండవుల యొక్క మునిమనుడైన జగమేజయుడు కూడా శ్రీకృష్ణుని యొక్క విశ్వరూపం చూడాలని ఈ ప్రదేశంలో అయితే ఎన్నోళ్ళు అయితే తపస్సు చేస్తారు. చివరికి శ్రీకృష్ణుడు అయితే జగమేజయునికి కూడా ఈ ప్రదేశంలోనే స్వామివారి విశ్వరూపాన్ని అయితే జగమేజయునికి అయితే చూపిస్తారు. ఆలయం తాలూకా పూర్తి స్థల పురాణం అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడైతే మనం ఈ ఆలయం తాలూకా నిర్మాణం అయితే తెలుసుకుందాం. ఈ ఆలయం 8వ శతాబ్దం చివరిలో అయితే పల్లవ రాజులు నిర్మించారండి. ఏ పల్లవ రాజు నిర్మించారైతే అంత ఎగ్జాక్ట్గా అయితే ఎవరికి తెలియదు. పల్లవ రాజుల తర్వాత చోళ రాజులు అయితే ఈ ఆలయాన్ని కొంత భాగం అయితే నిర్మాణం పనులు పూర్తి చేశారు. వాళ్ళ తర్వాత విజయనగర చక్రవర్తులు ఎంతగానైతే ఈ ఆలయాన్ని చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయం ముందు ఉండే మండపాన్ని కూడా విజయనగర చక్రవర్తులు నిర్మించారని చెబుతారు. ఈ ఆలయంలో 1018 నాటి రాజాదిరాజ చోళ శాసనాలు, అలానే 1054 నాటి కులోంతో చోళ శాసనాలు అయితే ఉన్నాయండి. ఈ ఆలయంలో ఉండే శ్రీకృష్ణుని విగ్రహం అయితే మన భారతదేశంలోని అతి పెద్ద విగ్రహం అండి. ఎక్కడ కానీ మనకు స్వామివారు గర్భాలయంలో 8 లేదా 10 అడుగులు మాత్రమే ఉంటారు. కానీ ఇక్కడ స్వామివారు 25 అడుగులలో అయితే వెలిసి ఉంటారండి. పద్మాసనంలో అయితే కూర్చుని ఉంటారు. స్వామివారి పైకప్పునైతే భద్ర విమానం అయితే పిలుస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదేనండి ఆ విమానం అనేది. ఈ విమానాన్ని అప్పట్లో పల్లవ రాజులైతే వాళ్ళ యొక్క రాజనీతి కనిపించేలా అయితే నిర్మించారు. ఎందుకంటే ఈ యొక్క భద్ర విమానాన్ని మనం చూడంగానే అంత గంభీరంగా అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ స్వామివారు 25 అడుగుల్లో ఉంటారని చెప్పాను కదా. అంతేకాకుండా స్వామివారు అయితే అర్ధ పద్మాసన భంగిమలో అయితే కూర్చొని ఉంటారు. అంటే ఒక కాలు నేల మీద వాలిచ్చినట్టయితే ఉంటారు. స్వామివారి పద్మాసనంలో ఉంటూ అలానే స్వామివారి కుడి చెయ్యి అభయ ముద్రగా, స్వామివారి ఎడమ చెయ్యి వరద ముద్రగా అయితే వర్ణిస్తారు. ఇక్కడ శ్రీ మహావిష్ణుని పాండవ దూత పెరుమాళ్ అని, లక్ష్మీదేవి అమ్మవారిని అయితే రుక్మిణి అమ్మవారికి అయితే కొలుస్తారు. రుక్మిణీదేవి అమ్మవారికి అయితే ప్రత్యేకంగా ఒక మందిరాన్ని అయితే నిర్మించారు. ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా ఆ మందిరమే. ఈ ఆలయం అయితే ఎంతో అద్భుతంగా అయితే ఉంటుంది. అంటే ఉదయం మాత్రమే ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవచ్చు. మిగిలిన టైంలో అయితే ఇలానే మనం దర్శించుకోవాల్సి వస్తుంది.
ఈ ఆలయం కాంచీపురంలో ఉండే 3 పురాతన దేవాలయాల్లో ఒకటండి. మిగతా 2 ఏవంటే ఉలగనంద పెరుమాళ్ ఆలయం, అలానే యదోత్కారి ఆలయం. ఈ ఆలయంలో స్వామివారు అలానే రుక్మిణి అమ్మవారితో పాటు ఆళ్వార్ల యొక్క విగ్రహాలు కూడా ఉన్నాయండి. ఆళ్వార్ల యొక్క విగ్రహం వైష్ణవ దేవాలయాల్లో ఖచ్చితంగా అయితే ఉంటాయి. ఎందుకంటే ఆళ్వార్లు సాక్షాత్తుగా మహావిష్ణువు యొక్క అంశం కాబట్టి ఆళ్వార్ల యొక్క విగ్రహాలు ఖచ్చితంగా అయితే ఉంటాయి. అంతేకాకుండా ఏ వైష్ణవ దేవాలయంలో లేని రామానుజుల వారి శిష్యులైన ఒకరి విగ్రహం కూడా ఉంది. ఆయన పేరు వచ్చి అరులాల పెర్ముల ఎంబురానర్. ఈయన యొక్క విగ్రహం అనేది ఏ వైష్ణవ దేవాలయంలో కూడా ఉండదు. ఈయన రామానుజుల వారి యొక్క శిష్యులండి. ఈయన విగ్రహం అనేది ఏ వైష్ణవ దేవాలయంలో కూడా ఉండదు. చాలా అరుదుగా అయితే వైష్ణవ దేవాలయంలో ఆయన యొక్క విగ్రహం ఉంటుంది. కొన్ని పురాణాల ప్రకారం ఆయన ఈ ప్రదేశంలోనే జన్మించారైతే చెప్తారు. ఈ ఆలయంలో లక్ష్మీ నరసింహస్వామికి కూడా ఒక మందిరం అయితే ఉన్నదండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అదే మందిరము. లక్ష్మీ నరసింహస్వామి వెనకానైతే చక్రతాళవారి యొక్క విగ్రహం కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ ఆలయం తాలూకా పండుగల విషయానికి వస్తే, ఈ ఆలయంలో ప్రధానంగా జరుపుకునే పండుగలు ఆగస్టు సెప్టెంబర్లో అయితే శ్రీకృష్ణ జన్మాష్టమి అయితే ఎంతో అంగరంగ వైభవంగా అయితే జరుపుతారండి. అదే ఈ ఆలయం తాలూకా పండుగ కూడా. ఈ ఆలయంలో స్వామివారికి చేసే పూజలు అవన్నీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం అయితే పూజలు పండుగలు అవన్నీ అయితే నిర్వహిస్తారండి. మనకు ఆలయం పక్కనైతే ఈ ఆలయం తాలూకా పుష్కరిణి అయితే ఉంటుందండి. ఈ పుష్కరిణి మత్స్య తీర్థం అని అయితే పిలుస్తారు. ఈ ఆలయంలోని స్వామివారిని 9 ఈ మధ్య శతాబ్దంలో ఆళ్వార్లైన పేయాళ్వార్, నమ్మాళ్వార్, తిరుమంగళ ఆళ్వార్ మరెందరో ఆళ్వార్లు అయితే ఇక్కడ స్వామివారిని అయితే పూజించి స్వామివారిని పైన అయితే ఎన్నో కీర్తనలు అవన్నీ రాశారంట. అంతేకాకుండా ఆళ్వార్లు రచించిన 108 వైష్ణవ దివ్య దేశాలలో ఈ ఆలయం కూడా ఒకటండి. ఈ 108 వైష్ణవ దివ్య దేశాలు అనేది మన ఛానల్లో ఒక ప్లేలిస్ట్ అయితే తయారు చేసి పెట్టాను. ఆ ప్లేలిస్ట్లో అయితే మనం ఇప్పటి వరకు చేసిన 108 వైష్ణవ దివ్య దేశాలు అన్నీ అయితే ఉంటాయి, చూడండి. ఈ ఆలయం పూర్వం ఇలా అయితే లేదండి. ఈ ఆలయాన్ని మొత్తం అయితే న్యూగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ముందైతే కొంచెం డెస్ట్రాయిడ్గా అయితే ఉండింది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా అయితే ఉంది టెంపుల్ అయితే. ఇప్పుడైతే ప్రజెంట్ ఈ ఆలయాన్ని అయితే మొత్తం రీకన్స్ట్రక్షన్ అయితే చేసి ఎంతో వెల్ మెయింటైన్డ్గా అయితే మెయింటెనెన్స్ అయితే చేస్తున్నారు. అలానే ఈ ఆలయం ఎంట్రన్స్లో మనకు 4 అంతస్తుల గాలిగా రాజగోపురం అయితే దర్శనమిస్తుందండి. ఈ రాజగోపురం అయితే ఎంతో అద్భుతంగా అయితే నిర్మించారు. ఓకేనండి, ఎలా ఉంది వాళ్ళ వీడియో? నచ్చిందా? నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మనం స్టార్ట్ చేసిన ఈ 108 దివ్య దేశాల్లో సిరీస్లో ఈ ఆలయాన్ని దర్శించుకోవడం ఎంతో అనుభూతిని అయితే పొందాను. ఈ ఆలయంలో అయితే స్వామివారు ఎంతో అద్భుతంగా అయితే ఉంటారండి. ఇక్కడ ఈ పరిసర ప్రాంతాలు కానీ ఈ టెంపుల్ సరౌండింగ్స్ అవన్నీ అయితే ఎంతో వెల్ మెయింటైన్గా అయితే మెయింటెనెన్స్ అయితే చేస్తున్నారు. మీరు ఎప్పుడైనా ఇక్కడ కాంచీపురానికి వచ్చినప్పుడైతే ఈ ఆలయాన్ని ఖచ్చితంగా అయితే దర్శించండి. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను స్టార్ట్ చేసిన ఈ 108 దివ్య దేశాల సిరీస్ అనేది మీరు బాగా ఆదరిస్తారని నమ్ముతూ మళ్ళీ ఒక మంచి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు మీ ఏఎల్ విలేజ్ వ్లాగ్స్. జై హింద్.